ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మహిమంతమైన నీ ఉపదేశం మాకు వినిపింపచేసి మీరే మహిమ పొంది మందరికి అర్థమయ్యే విధంగా మీరే మాట్లాడి కృప చూపమని యేసునందు అడుగుచున్నాము తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఓ చిన్న విషయాన్ని మరి ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆ మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను వాక్యంలోనికి. మరి ఈ మధ్య కాలంలో రేపల్లి ప్రాంతమునకు కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి రేపల్లి హాస్పిటల్కి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. సరే, అంత నాకున్న బలహీనత యావత్తు కూడా కీరైపోయింది. అయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుదామని చెప్పి వెళితే, ఆ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నాకు కనిపించాడు. బాగా పరిచయుడు, చాలా ఆత్మీయుడు కూడా. ప్రియులారా, వాళ్ళ నాన్నగారు కూడా ఒక సేవకునిగా చేశాడు. మరి ఆ అబ్బాయి కూడా సేవకునిగా మరి ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్న వ్యక్తి. దరిదాపుగా ఒక 30 సంవత్సరాలు లోపే ఉంటాయి. అయితే నారాకోడూరు ప్రాంతంలో దైవజనులు ఇసాకయ్య గారని ఐపీసీ పాస్టర్ గారి దగ్గర శారమ్మ గారు అనేటువంటి ఆమె ఒక విశ్వాసి, నమ్మకస్తురాలు. ఆమెకు ఒక కుమార్తె ఉంటే, ఆ కుమార్తె ఆ శారమ్మ అనేటువంటి ఆమె ఈ అబ్బాయికి స్వయాన మేనత్త. సరే, వివాహం జరిగింది. అమ్మాయి కూడా చాలా భక్తి కలిగిన వ్యక్తి. అయితే ప్రియులర వివాహం జరిగి కూడా ఒక 7-8 ఏళ్ళు, 5-6 ఏళ్ళు పైనే అవుతుంది. సరే, ఏదో అబ్బాయికి ఒకప్పుడు చిన్న బలహీనతయో రాళ్ళేయో కిడ్నీలో ఉన్నాయని చెప్పి వెళితే, ఆ కిడ్నీలో ఒక స్టెంట్ అనేటువంటిది వేశారట. స్టెంట్ వేసిన తర్వాత ప్రాబ్లాన్ని బట్టి ఎక్కడో ఒక చోట హీలింగ్ ప్రేయర్ చేస్తున్నారంటే, స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి కదా, ఆ ప్రార్థనలు చేస్తున్నారని మరి తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రాబ్లం మరి ప్రభు కృపను బట్టి తొలగిపోయింది అనేటువంటి అభిప్రాయం కలిగింది ఆ వ్యక్తికి. అయితే ప్రియులారా, ఆ తర్వాత ఈ కిడ్నీలో స్టెంట్ వేశారన్నటువంటి సంగతిని మర్చిపోయేది కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. అది చాలా ప్రాబ్లం అయిపోయి 2 కిడ్నీలు పాడైపోయినాయి. నేను వెళ్ళినప్పుడు మేమంతా బట్టిపురోలు సేవకుల సమావేశంలో కలిసినప్పుడు బావగారు అంటూ ఉండేవాడు. నన్ను ఏమయ్య బామర్ది అని చెప్పి అనేవాడిని. చాలా సోషల్గా 2 సంవత్సరాల మట్టి అసలు కలబటం లేదు. అబ్బాయి సడన్ గా కనపడ్డాడు. ప్రియులార, ముఖం అంతా వాసిపోయింది, పొట్ట పెరిగిపోయింది, మనిషి అంతా బ్లాక్ అయిపోయాడు. ఆ డయాలసిస్ ఏదో చేశారంట. చేతులన్నీ నరాలు ఇంతలో గడ్డలుగా మారిపోయింది. ప్రియులారా, తనను చూస్తే అసలు హృదయం అంతా వికారం అయిపోయింది. చాలా బాధపడిపోయాను. అప్పుడప్పుడే కళ్ళల్లో నీళ్లు తిరిగేసి వెంటనే ప్రభు ఒక ఆలోచన కలిగించాడు. నిజంగా మనం ఈ రోజు ఇలా ఉన్నాం. ఎందరో చాలా మంది కుర్రవాళ్ళు, బలవంతులు, డబ్బున్న వాళ్ళు, ఎందరో దేవుడు
మరి వారి వారి జీవితంలో అనుగ్రహించిన శ్రమలను బట్టి, బలహీనతలను బట్టి వారు ఆ రీతిగా ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభు మనకు మాత్రం ఇంకా నేను అనుకున్నాను, ప్రభువా నన్ను ఈ రీతిగా ఉంచావు నాయనని చాలా దుఃఖపడిపోయారు. ఈరోజు చాలా మందికి దేవుని విలువ, దేవుడిచ్చిన కృప తెలియక ఏం చేస్తున్నారంటే విచ్చలవిడి తనంగా వారిష్టం వచ్చినట్లుగా దైవికమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ నడిపించబడుతూ ఉన్నారు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ రీతిగా ఇంత ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నామంటే అది కేవలం దేవుని కృప. అబ్బాయి అంటాడు మరలా, బావగారు నేను ఇంకా ఇలా ఉన్నానంటే దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు అన్నాడు. అసలు ధ్యానం చచ్చిపోయింది నాకైతే. అంతటి బలహీనతలో, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ బాబు. ఏమండి, అసలు ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. ఏదేమైనా ఆ కుమారునికి, ఆ బిడ్డకు స్వస్థత కావాలని, రావాలని ప్రభు సన్నిధిలో మీరు కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. పేరు డానీ, అబ్బాయి పేరు డానియేల్. డానీ అంటాం. ప్రియులారా, ఖచ్చితంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై రాజుల 2వ పుస్తకం పేజ్ నంబరు 308. చూడండి ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8, 9 చరణములు మనం చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అక్కడ ఆ పట్టణములోనట ఒక ఘనురాలైన స్త్రీ ఉందట. భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున ఆ పట్టణము మీదుగా వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చేవాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. ఆమె తన పెనిమిటిని పిలిచింది. తన పెనిమిటిని పిలిచి ఆయనతో అంటుంది, ఇదిగో ఓ పెనిమిటి, మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నటువంటి మనుష్యుడున్నాడే, అతడు ఎలాంటి వాడు అనగా భక్తి కలిగినటువంటి దైవజనుడని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తి కలిగిన దైవజనుడని ఆమె గుర్తుపట్టింది, ఆయనను గమనించింది. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చదువుకున్న వాక్యమును ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథములో ఏమండి, దైవజనుడును ప్రవక్త అయినటువంటి ఏలియా తదుపరి దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక సరి అయినటువంటి నడిపింపులో నడిపించుట కొరకై దేవుడు ఎలీషాను అనగా ఏలియా యొక్క
శిష్యుడైనటువంటి ఎలీషాను తన పని కొరకు దేవుడు నియమించుకొని దేవుడు తన పరిచర్యను జరిగించుకొనుచున్నప్పుడు తన ద్వారా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాడు. ప్రియులారా, ఈ క్రమములో ఒకరోజు చూడండి, సునేమి అనేటువంటి పట్టణమునకు దైవజనుడు వెళ్ళాడు. దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతములో, ఆ పట్టణములోనట ఒక ఘనురాలైన స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఆస్తిపరురాలు, ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి. అలాంటి స్త్రీ ఇదిగో ప్రియులారా ఈ దైవజనుని చూచిందట. చూచి మనస్సు ఊరుకొనక అతనిని బలవంతపరచింది. దేనికి అంటే, అయ్యా నీవచ్చి మా ఇంట భోజనం చేయి, మా ఇంట నువ్వు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా, ఈ ప్రదేశానికి వచ్చినా, ఇటుగా ఎప్పుడు వెళ్ళినా సరే నా ఇంటికి రాకుండా వెళ్ళొద్దని ఆమె దైవజనుని బలవంతం చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హుషారుగా. ఏం చేసింది? బలవంతం చేసింది. ఏమండి, ఇదిగో అతడు వస్తే నాకు ఖర్చని అనుకోలేదు, అతడు వస్తే నేను శ్రమ పడాలి అనుకోలేదు, అతడు వస్తే ఏదొక విధముగా నేను పరిచర్య చేయాలి అనుకోలేదు. కానీ ఆమె మనవపూర్వకముగా అంటుంది ఏమనంటే, నీవు ఈ మార్గమున వెళ్ళుచున్నప్పుడల్లా మా ఇంటికి ఖచ్చితంగా వచ్చి ఒక ముద్ద భోజనం చేసి వెళ్ళయ్యా అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. వరక పై మాటగా చెప్పలా, ఇదిగో ప్రియులారా హృదయపూర్వకముగా అతని తంటది, నీవు ఎప్పుడు వచ్చినా సరే ఇటు రాకుండా వెళ్ళొద్దని చెప్పి అతన్ని బలవంతపరిచిందట. బలవంతపరిస్తే దైవజనుడు ఆ బలవంత పరచిన ఆ స్థితిని బట్టి ఏమండి, వెళుతూ వస్తూ ఉన్నప్పుడల్లా మార్గమున ఆ ఇంట బస చేయుటకు వెళ్ళేవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి దైవజనుడు ఏం చేస్తాడు? వెళ్ళేసేసి భోజనం పెడితే తినేసి రాడు కదా. ఆమె ఏం చేసిందంటే, కొన్ని దినాలు ప్రియులారా ఆ ఇంటికి వెళుతున్నప్పుడు దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక సపరేట్ గా గది కట్టాలి, ఆ గదిలో మంచం ఒకటి వేయాలి, ఇదిగో ప్రియులారా ఇదిగో బల్ల ఒకటి సిద్ధపరచాలి, దీప స్తంభమును ఏర్పాటు చేయాలి, అతనికి అన్ని సౌకర్యములు ఉండేలాగా చూసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నారంటారు అట్లాంటి వాళ్ళు? ఉన్నారా? ఉన్నారంటారా? చాలా అరుదు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. భోజనం పెడటమే ఎక్కువ అనుకుంటే దైవజనునికి ఒక రూమ్ కట్టాలా, ఆ రూములో ఒక పరుపు వేయాలా, ఒక మంచం పెట్టాలా, ఇదిగో ఒక బల్లను సిద్ధపరచాలా, లేకపోతే దీపం పెట్టాలా, ఇవన్నీ చెయ్యాలంటారు దైవజనులకు. చెయ్యాలా? వాస్తవం అయితే చెయ్యాలి. అంతేనా? చాలు ఊరుకో అంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా ఈ స్త్రీ ఘనురాలని అందుకే ఎంచబడింది.
దేవుని దృష్టిలో ఒక ఘనురాలుగా ఆమె కనపరచబడింది. ఎందుకంటే దైవజనుడని గుర్తుపట్టింది. మా ఇంటికి ఇటు వెళుతూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా రాయ అని చెప్పి ఇదిగో అడిగి బలవంత పరస్తే అతడు ఆ ఇంటికి అటు మీదగా వెళుతున్నప్పుడు దారిలో ఆ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళేవాడు. సరే, ఇదిగో ప్రియులారా, తన భర్తతో చెప్పింది, అయ్యా ఇదిగో మన ఇంటికి వస్తున్నాడు చూడు, మన ఇంటికి వచ్చుచు పోవుచున్నవాడున్నాడు చూడు, అతడు ఎవరు అనుకుంటున్నావు? అతడు ఏ వ్యక్తి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నావు అంటే ఇదిగా అంటుంది, అతడు భక్తి కలిగిన దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగిన వాడు? ఏం కలిగిన దైవజనుడు అంట? చూడండి, ఈ స్త్రీ చెప్పుతున్నటువంటి మాట దైవజనులలో ఇదిగో కనబడినటువంటి ఆ దైవికమైన లక్షణాలు, ఆ పరిస్థితులు, ఆ కార్యక్రమములు అన్నిటినీ గమనించి తన భర్తతో చెప్తుంది, మన ఇంటికి వచ్చుచు పోవుచున్న ఆ మనుష్యుడున్నాడే, అతడు భక్తి కలిగిన దైవజనుడు. అతనిలో ఏముందంటే భక్తి కలిగిన స్థితి ఆ దైవజనులలో ఉందని ఈమె గుర్తుబట్టి గమనించి ఈమె తనలో ఉంచుకొనకుండా ఎవరికి చెప్తుందంటే తన భర్తకు కూడా చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ భక్తి కలిగిన దైవజనుడని తన భర్తకు చెప్పి ఇప్పుడు చెప్పింది, నువ్వు ఒక రూమ్ కట్టి ఆ రూములో ఒక మంచం పెడదాం, ఒక బల్ల వేస్తాం, ఒక దీపమును పెడదాం, అన్ని ఏర్పాటు చేస్తే ఆ దైవజనునికి ఇదిగో ఉపయోగకరముగా ఉంటుంది. అతడు వచ్చి తిని వారకను వెళ్ళిపోకుండా కాసేపు రెస్ట్ తీసుకొని శుభ్రంగా మన కొరకు, మన కుటుంబం కొరకు, మన పరిస్థితుల కొరకు ప్రార్థన చేసి వెళతాడయ్యేది మనకు ఆశీర్వాదం అని చెప్పి మాట్లాడి. అంటే వెంటనే భర్త కూడా ఏం చేశాడు తెలిసి, దేవునికి స్తోత్రం, తన భార్య మాట యందు లక్ష్యముంచి చేయమన్న ప్రతి కార్యమును చేశాడు. చూడండి, గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఈరోజు పాఠం ఏమిటంటే అతడు భక్తి కలిగిన వాడు, అతనిలో భక్తి ఉంది, అతడు భక్తి కలిగిన మనుష్యుడని ఆమె గుర్తించింది. ఈరోజు అనేకులు ఇదిగో ప్రియులారా దైవ ప్రవక్తలుగా, దైవ సేవకులుగా, దైవ జనులుగా కనబడుతున్న వారిలో ఆ భక్తి ఈరోజు కనబడుతుందా అంటే కనబడకపోయినా పర్వాలా. మా పాస్టర్ గారు ఉన్నతమైన వాడు, మా సేవకుడు మంచిగా పాడతాడు, మా సేవకుడు అన్ని విషయములలో గొప్పవాడని ఎన్నో కేటగిరీలు ఇచ్చేటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఎవరి నోట మా సేవకుడు చెప్పరే. మా సేవకునికి కారు ఉంది, మా సేవకునికి ఇదిగో మంచి ఇల్లుంది, మా సేవకునికి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, మా సేవకునికి ఇదిగో ప్రియులారా వేల మంది ప్రజలు వస్తారని డప్పాలు కొట్టుకునే ప్రజలు ఉన్నటువంటి ఈ లోకంలో భక్తి కలిగిన వారిని గుర్తించే వాళ్ళు ఉన్నారా? ఏమండి, అతడు భక్తి కలిగిన వాడని ఎవరైనా ఇదిగో మా సేవకుడు భక్తి గలవాడయ్యా, ఆయన దగ్గర ఏమున్నా లేకపోయినా మాకు మా సేవకుడు సూట్ ఎత్తి భలే చక్కగా ఉంటాడండి, మా సేవకుడు చెప్పరే. ఇంకా చాలా రకాలైన మాటలు ప్రియులారా
ప్రతి ఒక్కరి నోట వస్తాయి. ఎందుకనో చెప్పనా? కీర్తనకారుడు అందుకని అన్నాడు. చూడండి 12వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 1-2 వచనాలు. నన్ను రక్షింపయ్యా, ఎవరు లేరంట? భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా నశించిపోయారు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుచు ఉంటారు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతుందరు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏంటంట? ఎవరు లేరంట? ఎవరు లేరంటండి? భక్తి కలిగిన వారు లేరు. ఎవరిలో లేరు అంటే, ఇదిగో ప్రియులారా, ఇదిగో ముందుగా మనము మాట్లాడుకున్నట్లుగా చూస్తే భక్తి కలిగిన సేవకులు లేరు. మొట్టమొదటికి ఎవరు లేరు చెప్పరే? భక్తి కలిగిన సేవకులు లేరు. రెండవదికి ఎవరు లేరు? విశ్వాసులు కూడా చెప్పరేమండి అమ్మా? ఎవరు లేరు? సేవకులు లేరు, విశ్వాసులు లేరు. ఎందుకనో? మేము లేమా అనుకుంటున్నారు ఎవరన్నా మనసులో? హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఏమండి? భక్తి కలిగినటువంటి సేవకులు లేరు, అంతేకాదు విశ్వాసులు కూడా లేరు. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు తెలుసా? వీళ్ళందరూ చూసేదేంటి? పై పటారం, పైకి కనబడే వేషము. ఇదిగో ప్రియులారా, ప్రతి ఒక్కరూ విశ్వాసులే కాదు, ఏమండి, సేవకులే కాదు, కనబడే దానినే చూస్తున్నారు. ఏదో ఒక సామెత ఉంది చూసారా? మంచి భోజనములోని కంటే మంచి కూర చెప్పరే? మంచి భోజనంలో, మంచి అన్నంలోనికి మంచి కూర దొరకదంట. మంచి కూరలోనికి మంచి అన్నం దొరకదు. భర్త మంచోడైతే భార్య పిచాచి, భార్య మంచిదైతే ఇదిగో భర్త తాగుబోతూ. ఏమండి? తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలేం గాలిళ్ళు, పిల్లల మంచోళ్ళు అయితే తల్లిదండ్రి పనికి మాలిన వాళ్ళు. ఇలా చాలా మందిని చూస్తాం. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు ఏమని దావీదు అంటాడు, అయ్యా నన్ను రక్షించు. ఇదిగో ఎందుకంటే భక్తి కలిగిన వారు అస్సలు లేరయ్యా. భక్తి కలిగిన వాళ్ళు ఎక్కడన్నా చూడు, భక్తి కలిగిన వాళ్ళు కనపడతారా అంటే, భక్తి కలిగిన వాళ్ళ సంగతి అక్కడ పక్కన పెడితే భక్తి గలవారమని చెప్పుకొని వారు పైపటారో చూపించేటువంటి వారే ఎక్కువగా కనపడతారు. అవునా? దాని పైకి చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? చెప్పండి. ఏమండి? వాక్యములో చూడండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏమంటాడు చూడండి. తిమోతి 2వ పత్రికలో ఏమండి 3 నుండి 3వ అధ్యాయం 1 నుండే చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎలా అనగా కృతజ్ఞత లేని వారు, అపవిత్రులను, అనురాగహితులను, అతిద్వేషులను, అపవాదుకులు,
అచితేంద్రియులు, క్రూరులు, స్వచ్ఛనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు. ఎక్కడ అన్నాడు చూడండి, వీళ్ళందరట పైకి మాత్రము భక్తి గలవారమని, భక్తి గలవారి వలె యుండియు దాని శక్తిని, చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి మాత్రం వేషధారణ, పైకి కనబడేది, పైకి అనేకులు చూస్తున్నప్పుడు కనపరచబడేది ఏమిటంటే భక్తి కలిగిన వేషం. ఏమండి, చూచుటకేం అందరూ మరిమ్మ తల్లులు, యేసు ప్రభువులు, అంతేనా? చూస్తే అమ్మో ఏ మరిమ్మ తల్లి చెల్లెలు అన్నట్టుగా ఉంటారు. చూస్తే యేసు ప్రభు యొక్క తమ్ముడు అన్నట్టు కనపడతారు. కనబడటానికే ఏమంటే పైకి చాలా మంది ఇలాగూ కనపడతారు, కానీ వారిలో ఉండేదంతా ఏంటంట, అక్కడ చెప్పాడు కదా, ఏమండి, ఎలాగున మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, ఇంకా చాలా ఉంది, అనురాగహితులను, అతి ద్వేషులను, అపవాదికులు, ప్రియులారా అచితేంద్రియులు, క్రూరులట, స్వచ్ఛన దేశులు, ద్రోహులు, ఏమన్నా మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ పైకి అంటే లోపలేం లేదు, చెప్పండి, పైకేం లేదు. ఇప్పుడు ఇంకొక మాట, మీకు ఒక మాట చెప్పాలి, దీంట్లో క్లారిటీ. ఇప్పుడు ఏమన్నా 4వ వచనంలో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు అన్నాడు. అంటే ఇక్కడ ఏం ప్రేమిస్తారంట? సుఖాన్ని. ఎవరో ఈ భక్తి కలిగిన వాళ్ళు, పైకి కనపడేవాళ్ళు. పైకి లోపల మాత్రం ఏమి లేదు, అంత డొల్లే. మేడి పండు చూడు భలేగుంటది, పైకి మాత్రం భలేగుంటది. ఏమండి, ఒకరోజు ఎక్కడో ఎవరికో కాయలు తీసుకెళ్దామని చెప్పి, పళ్ళు తీసుకెళ్దామని, ఏమండి, ఒక్కొక్క యాపిల్ 70 రూపాయలు అని చెప్పారు. పైకి భలేగుంది, దేవునికి స్తోత్రం. ఏమన్నా ఆమె వేసేసింది. ఇద్దరం బయలుదేరి తీసుకొని వెళ్ళిన తర్వాత నేను కాయలన్నీ బాగుండలేవని చూస్తుంటే ఒక కాయ కొంచెం మెత్తది దూరకు అట్టనే లేక పిసిరి నల్లగా లోపలంతా, ఏమండి, పైన మాత్రం ఊరక చిన్న టింటు లాగా ఒక చిన్న గాయం, చూడటానికి అంతా భలేగుంది. ఇప్పుడు వీళ్ళట ప్రియులారా దేవుని కంటే సుఖమును ఎక్కువ ప్రేమించేవాళ్ళు. ఏమండి, సేవకులు ఎలాగూ ఉన్నారు, విశ్వాసులు ఎలా ఉన్నారంటే కాలినడకన 1 కిలోమీటర్ దూరంలో పరిచర్యలు, మీటింగులు పెట్టారంటే ఎవడైనా ఆటో పెట్టకుండా వెళ్ళే విశ్వాసులు ఉన్నారా? అబ్బో ఎవడెళ్తాడులే. ఎంత సుఖం అండి. ప్రయాసపడి దేవుని కొరకు శ్రమపడే విశ్వాసులు లేరు. ఇంకొక విషయం చెప్పాల, ఇప్పుడు సేవకులు ఉన్నారు కదా, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. హైదరాబాదు పట్టణంలో జెర్మియాయి గారు అనే ఒక ఆయన ఉన్నాడు, జెర్మియా పాస్టర్ గారు. ప్రియులారా పూడివాడ మీటింగ్స్ కని వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు. ఈ 2 రోజులు ఆయన త్రిప్పటం కానీ, ఆయనకు పరిచర్య చేయటం కానీ,
ఆఖరి రోజు మీటింగ్ అయిన తర్వాత తీసుకొని వెళ్ళి మంగళగిరిలో లాడ్జీలో వదిలిపెట్టాలి. ఎక్కడ వదిలిపెట్టాలి? లాడ్జీలో వదిలిపెట్టాలి. సరే 2 రోజులు తిప్పాను. ఒక రేపల్లి బస్ స్టాండింగ్ దగ్గర, ప్రియులారా, బస్ స్టాండింగ్ దగ్గర కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో టర్నింగ్ లో ఒక లాడ్జీ ఉంటుంది టేపు, ఆ లాడ్జీలో దించారు. సరే మీటింగ్ టయానికి వెళ్ళి ఆయనకి టిఫిన్ అయి పెట్టి మరలా ఆయన తీసుకుని వచ్చి మీటింగ్ దగ్గర వాక్యం చెప్పిన తర్వాత మళ్ళా భోజనం చేసుకుని మరలా తీసుకెళ్ళి ఆ లాడ్జీలో దింపటం, మళ్ళా సాయంత్రం కోటానికి మరలా తీసుకురావటం, మరలా తీసుకెళ్లి లాడ్జీలో దింపటం. ఒకరోజు నైట్కి కోటం అయిపోయింది. ఏమండి, పగటి పూట బయలుదేరి వెళ్ళాలి. ఓమిని కారు ఉండేది కదా మనకప్పుడు. ఆ కారులో ఏసీ లేదు. ఏం లేదు? ఏసీ లేదు. మే నెల ఎండలు బహు విస్తారంగా మంట మండే ఎండ. సరే ప్రియులారా, ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే బయలుదేరి తీసుకొని వెళ్తున్నాను. ఈ కరకట్ట మీదగా వెళ్తున్నాం. కరకట్ట మీదగానే వెళ్తున్నాం. కరకట్ట మీద కాదు, ఇటుకుండానే వెళ్తున్నాము. ప్రియులారా, ఆయన మొత్తం ఉడికిపోయి చెమటలు కక్కిపోతూ షూ అబ్బో అన్నా తట్టుకోలేమన్నా, షూ అబ్బా తట్టుకోలేమన్నా అంటే నేను అన్నానయ్యా, ఏమనుకోకపోతే ఒక చిన్న మాట అయ్యా అన్నాను. చెప్పన్నా అన్నాడు. అయ్యా, మీరేమో పెద్ద పెద్ద సేవకులు ఉన్నాను. నేను అడిగాను, మీరు ఇది వాస్తవంగా దేవుని సాక్షిగా చెప్తున్న మాట ఇది. అన్నా, మీరు పెద్ద పెద్ద దైవజనులుగా సిటీల్లో మంచి మంచి సంఘాలు దేవుడు ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆడుకుంటున్నాడు ప్రపంచ దేశాల్లో. మరి మీరు దేవుని పరిచర్య చేయటానికి కష్టపడుతున్నాం అనుకుంటున్నారు కదా? అవునన్నా అన్నాడు. కానీ ఆడ కష్టపడుతున్నారయ్యా, కొంచెం ఎండైనా చెప్పరే, కొంచెం ఎండ అయితే తట్టుకోలేరు, గాలి లేకపోతే తట్టుకోలేరు, ఏసీ లేకపోతే పనికిరారు. మీలాంటి వాళ్ళు పిలవాలంటే ఇదే భయమేస్తుంది అయ్యా అని. ఆయన మాటకి రిలీజ్ అయ్యి, నిజమేనన్నా, మేము ఎందుకు ఇంత ఇదిగా దేవుని పని చేస్తున్నాం కానీ చేసిన తర్వాత మాత్రం సుఖమును ఎక్కువగా, చెప్పండి, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. నిజమేనన్నా. చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలంటే వాళ్ళు లాడ్జీ బుకింగ్ చేయకపోతే వెళ్ళటం లేదు, కానుక ఎక్కువైపోతే వెళ్ళటం లేదు, ఏసీ బోగిలో టికెట్ వేయకపోతే వెళ్ళటంలా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని కంటే కూడా, చెప్పండి అమ్మా, వీళ్ళు సంగతి అక్కడ పక్కన పెడదాం, మనం ఎంత చక్కగా ఏడుతున్నామో. హై స్కూల్ కాడ ప్రార్థన ఎవరన్నా పెట్టుకున్నారు అనుకో, మన సంఘం వాళ్ళు వస్తారు. సరే, ఎండ పెళ్ళి అనుకో, మధ్యాహ్నం పరిగెత్తరు ఆడకే భోజనాలు. పెళ్ళి అదే మన గోడవెల్లి, అదేంటది, అది అక్కడ కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపం అయితే చేమలు దావ పెట్టినట్టు పడతారు. పిల్లల్ని తల్లుల్ని అందరూ రెడీ చేసుకుని, రే రా, రే సరిగా నడు, కాలం ఉంది. కానీ మీరెంత సుఖపడుతున్నారు మీరు అర్థం చేసుకుని. ఇప్పుడు ఫ్యానులే లేవు అనుకో, కరెంటే లేదనుకో, దోమలే కొడుతున్నాయి అనుకో, ఎవడన్నా తడ ప్రార్థన కంటే యేసు రక్తం వేసి చెయ్యం. సుఖం ఎంత సుఖం కావాలి? చెప్పరే, ఎంత సుఖం కావాలి? మీరు కూర్చోటానికి కుర్చీలు కావాలి, ఏమండి, ఫ్యానులు కావాలా? సుఖం చెమట పోతే ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్దామా? సరే, దాటి పక్కన పెడదాం. ఇంకా కొంచెం ఒకవేళ భయం ఎక్కువైందనుకో, కొంతమంది అమ్మలు
మెడెట్టాగా పెట్టేస్తే దేవుని స్తోత్రం. ఇక ఇటు రాదు, ఇక ఎదురుకు రాదు, ఎటు తిరిగి నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. సుఖానుభావమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈరోజు సేవకులైన విశ్వాసులైన దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు సుఖమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆ చూచుటకేమో భక్తే, అబ్బో భక్తి తగలాడిపోయినట్టుగా మాటలు చూడండి, అరటి పండు ఒలిచి నోటిలో పెట్టినట్టు ఉంటాయి. ఎక్కడ ప్రజల ఎదుట, సేవకుల ఎదుట, విశ్వాసుల ఎదుట, అనేకుల ఎదుట ఎట్లా ఉంటాయంటే ఇదిగో అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉంటాయి. కానీ ఒక్కొక్కళ్ళ విధానాలు ఎలా ఎప్పుడు కనపడతాయి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు. నీ భక్తి అంతా ఎవరన్నా గొడవాడితే దేవునికి స్తోత్రం. ఏమంటే భక్తి అంతా ఏమైపోతా అంతప్పుడు చూపిస్తాం విశ్వరూపం. హల్లెలూయా. అందుకనే పైకి భక్తి కలిగిన వారని చెప్పుకుంటూ కొంతమంది తిరుగులాడుతారు, మేము ఎంత భక్తి పరులో. ఏమండి చిట్టా విప్పు చూస్తే కదా, చిట్టా చెప్పరే, చిట్టా విప్పు చూస్తే కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే దావీదు పలికినట్లుగా భక్తి కలిగిన వారు ఉన్నప్పటికీ వారిని గుర్తించే విశ్వాసులు లేరు. స్టైల్ గా, స్ట్రిక్ట్ గా, ఎవరితో మాట్లాడకుండా అటు ఇటు ఏమండి చేతులు నలుపుకుంటా. అర్థం కాలా? మనం ప్రైజ్ లార్డ్ చెప్పిన ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే అబ్బో యేసు రక్తమే జై, వాళ్ళు మాత్రం కనిపిస్తారు కొంతమందికి. అర్థం కాల? భక్తి గలవారమని చెప్పరే. ఏమండి ఇప్పుడు విశ్వాసులు కూడా టెక్నాలజీ పెంచారు. ఏం పెంచారు? ఏమండి సేవకుడు మాకు ఉపయోగపడతాడా లేదా, ఆపదలను ఆదుకుంటాడా లేదా, ఆయనకంత స్తోమత ఉందా లేదా, అట్టి సేవకుడైతేనే వెళ్దాం, లేకపోతే నోరు మూసుకొని ఉందాం. ఇట్లా కొంతమంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. అందుకనే పైకి మాత్రం కొంతమంది భక్తి గలవారమని చెప్పుకుంటూ ఉంటారట. ఒకవేళ భక్తి కలిగిన విశ్వాసులుంటే నేను అంటాను అక్కడ భక్తి కలిగిన సేవకులు ఉండరు. ఒకవేళ భక్తి కలిగిన సేవకులుంటే భక్తి కలిగిన విశ్వాసులు ఉండరు. మంచి అన్నంలోకి మంచి కూర దొరకదన్నట్టు అట్లా కనిపిస్తుంది. అయితే ఇంకొక మాట మనం చూడగలిగితే ప్రియులారా, ఇదిగో ప్రియులారా, ఏమండి యాకోబు పత్రికలోనే 1:26 చూడండి. యాకోబు పత్రిక 1:26 చదువుతారు ఒకసారి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమున మోసపరచుకొనుచు, ఒకవేళ భక్తి గలవాడనని అనుకుంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాని భక్తి ఏమటంట ఏంటండి? ఎదుగు అక్కడ అన్నాడు, తన నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనుచు, మోసకరమైన ఆలోచనలతో ఉంటూ, మోసకరమైన మాటలతో నడిపించబడుతూ. ఒకవేళ నాకేం భక్తి కలిగిన ఉండేలే, నాకే చెప్పరే, భక్తి గలవాడనని మీలో మనలో ఎవరైనా పైకి మాట వరుస కనుకుంటే తన్ను తానేం చేసుకుంటున్నాడట, మోసపరుచుకుని వ్యర్థం చేసుకున్నాడు తన భక్తి జీవితాన్ని.
ఇప్పుడు కొంతమంది మనకు ఎలా కనపడతారంటే, మనం భక్తి కలిగిన వారమై ఉన్నప్పుడు ఎదుటి వారు కూడా ఎలా కనపడతారు మనకి చెప్పండి? భక్తి కలిగిన వాళ్ళు భక్తి కలిగిన వారిగా, భక్తి లేనోళ్ళు చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను భక్తి కలిగిన వాడిని మాట. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు భక్తి కలిగినోడా భక్తి కలవాడా అనేటువంటి దాన్ని ఎలా చూడాలి, ఎలా గమనించాలి అంటే, బాప్తీసం తీసుకున్నాళ్లే, రక్షణ పొందేళ్లే, వరాలు పొందేళ్లే, వాక్యం చెప్తున్నాళ్లే, ప్రార్థన చేస్తున్నాళ్లే, ఇవన్నిటిని బట్టి భక్తి గలవాడే అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడానికి అక్కడ కుదిరేది కాదు. వాని క్రియలు మంచివైతే, అతని కార్యాలు మంచివైతే వాటిని బట్టి మనం ఏం చెప్పాలి? భక్తి కలిగిన వాడు. మంచిగా ఆపోయిందనుకో, తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలి కదా. ఏమండి, ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఈ మందిరం కడుతున్నాం. ఈ మందిరం కట్టేటప్పుడు ప్రియులారా, మందిరం మరలా రెండో ఈ ఎక్స్చేంజింగ్ చేస్తున్నాం కదా. ఎక్స్చేంజింగ్ చేసేటప్పుడు ప్రహరీ గోడలు, తర్వాత ప్రహరీ గోడలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మందిరం అప్పటికి ఓపెనింగ్ కాల, రెండోసారి డెడికేట్ కాల. ఆ డెడికేట్ కానటువంటి సమయములో ఒక తల్లి అట్ట ఒక ఆయనతో అంటుంది, ఏమని? మన మందిరం కట్టించిన ఆయన మీ అందరికి తెలుసు. ఏమన్నా ఒక తల్లి అంటుందంటే, అయ్యా ఈ పాస్టర్ గారిని తీసేసి. ఏ పాస్టర్ గారిని? ఈ పాస్టర్ గారిని. ఏ పాస్టర్? నన్ను. ఈ పాస్టర్ గారిని తీసేసి ఆ పాస్టర్ గారిని పెడితే. ఏ పాస్టర్ గారు? ఆ పాస్టర్ గారిని పెడితే మేము కూడా ఎక్కడికే వస్తాం, ఇక్కడ మందిరం అంతా ఫుల్ అయిపోతుంది. ఎందుకనమ్మా అన్నాడంట ఆయన. ఆయన తీసేయటానికి ఏముంది అక్కడ? ఇప్పుడేం కావాలి మనుషులకి? చెప్పరే, ఏం కావాలా? ఆ పాటర్ గారు వస్తే ఏం వస్తుందంట, లేకపోతే రేపు ఆ పాటర్ గారు పరలోకానికి వెళ్ళడేం కూడా వెళ్ళదు. అయ్యా ప్రభుత్వం కూడా అంటదప్పుడు, ప్రభా మా పాస్టర్ గారిని పరలోకం తీసుకుంటేనే నేను కూడా వత్త, లేకపోతే సావు ఎక్కడే పడి దేవునికి స్తోత్రం. ఇదట్టపోయింది. ఇదట్టపోతే ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు కుర్రోళ్ళు మన ఇది జెండా పండుగ ఏర్పాటు చేసుకున్నారు కదా. జెండా పండుగ విషయానికి నేను సహకరించను, నేను రాను, నేను ప్రార్థన చెయ్యను అని స్పష్టంగా చెప్పయ్యా. నన్ను పిలవద్దు, దయచేసి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయబాకండి అన్నాను. లేదు, 4 చోట్లకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా మన పాలెంలో. ఆ 4 పాస్టర్లను పిలవండి. నన్ను ఒక్కడనే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? 4 పిలవండి, ప్రార్థన పెట్టండి, వాళ్ళతో కూడా చేయండి, నేను కూడా చేస్తాను. అర్థం కాల? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నేను వెళ్ళి అక్కడ కుర్రోళ్ళ దగ్గర నుంచుంటే ఈ పాస్టర్ గారు వాక్యం తెలియనోడు, ప్రార్థన తెలియదు, ఉపదేశం తెలియదు, అన్నీ చేస్తున్నారని వార్తాపత్రికలు ఉన్నారు ఇక్కడ కొంతమంది, తీసుకెళ్ళి అక్కడ మొట్ట చెబుతున్నారు. వాళ్ళేమో అబ్బో దేవునికి స్తోత్రం, వాళ్ళే ఘనకార్యాలు చేయరన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదన్నా వాక్యంలో ఎత్తి పొడుపులు పొడిచి ముళ్ళు ఒకటి తీసుకొని దెబ్బలం ఒకటి తీసుకొని పొడుతున్నారు నన్ను. ఈ పోట్లన్నీ ఎందుకు నాయన? నేను రాను, అసలు రాకూడదు, అది వాక్య విరుద్ధం అని చెప్పా.
అని చెబితే కుర్రోళ్ళలో ఒక టాకింగ్ వచ్చింది. ఏం టాకింగ్? పాస్టర్ గారు మన మాట అంటలేదు. మీ మాట ఏమనాలి? జెండాకు వచ్చి ప్రార్థన చేసి మీతో డ్యాన్సులు ఎత్తే, స్టప్పులు ఎత్తే, కడవెత్తుకొచ్చింది కన్నిపిల్లని పాట పెట్టుకుని నేను కూడా మీతో పాటు ఎత్తే డ్యాన్సు ఊరుకుంటావా? ముందు దాగి నీతో పాటు ఎగిరి తూరుకుంటావా? ఈయన మాట, వీళ్ళ మాట వినలేదనట. నన్ను మార్చేయి. నువ్వు మార్చేది ఎందుకు? నేనే పోతా. దేవుని స్తోత్రం. ఒకటి, విలువ తక్కువ పనులు చేయటమే కాదు, చేయనన్నవాడికి కూడా నచ్చరట వీళ్ళకి. నువ్వేం చేసేదేంటి? ఏదో ఘనకార్యమా, లేకపోతే గొప్ప కార్యమా, ప్రజలకేమన్నా మేలు చేసే కార్యమా? తాగి రోడ్డుల మీద గంతులేసుకుంటూ పనికి మాలిన కార్యాలు చేస్తుంటే నీతో పాటు నేను సహకరించబోతున్నాను. తీచేస్తా. భక్తి కలిగిన వారు కాకుండా వీరికి ఇష్టం వచ్చినట్టు వీరి మాటకు లోబడి వీరి మాట ప్రకారం ఎవరైతే చేస్తారో వారేమో చెప్పరే. మా పాస్టర్ గారు చాలా మంచోడు, మా పాస్టర్ గారు అన్నీ చేస్తాడండి, మాతో పాటు తాగుతాడు, మాతో పాటు తిరుగుతాడు, మాతో పాటు డ్యాన్స్ స్టెప్పులు కూడా వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు నచ్చుతుంది కొంతమందికి. ఎలాంటి వారు? అన్నిటికీ సహకరించాలి, ఏమండి, అన్నిటికీ లోపడాల, అన్నిటికీ చెప్పరే. ఏది చెయ్యమన్నా చెయ్యాలి. ఏది చేయమన్నా చేస్తేనేమో మా పాస్టర్ గారు మంచోడు, భక్తి కలిగిన వాడు సంగతి పక్కన పెట్టు. కొంతమంది ఏమో పైకి తెల్లటి బట్టలు వేసుకుంటే మా అంత భక్తి పరుడు లేడని విర్రవీగిపోయే జనాలు ఉన్నారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా, ఏమండి, తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గలవాడిని అనుకుంటే వాని భక్తి వ్యర్థం. అర్థం కావట్లే? వాని భక్తి వ్యర్థమే. అయితే ప్రియులారా, ఇదిగో ఇప్పుడు ఈ స్త్రీ, ఏ స్త్రీ? ఘనురాలైన స్త్రీ. ఆ షునేమియు పట్టణములో ఉన్నటువంటి ఆ ఘనురాలైన స్త్రీ ఒక సేవకుని గుర్తించింది, ఒక సేవకుని గమనించింది. అతని ప్రవర్తన, అతని మాటలు, అతని ప్రార్థన, అతని విశ్వాసపు జీవితం, నడవడి చూచింది. చూడటమే కాదు, తన భర్తతో కూడా చెబుతుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచున్నవాడు ఉన్నాడు కదా. ఆ సేవకుడు ఎలాంటి వాడంటే భక్తి కలిగిన సేవకుడు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. బైబిల్లో కొంతమంది భక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు, అలాగే భక్తి లేని వారు కూడా, చెప్పరే, భక్తి లేని వారు కూడా ఉన్నారు. పైకి మాత్రం భక్తిగా కనపడే వాళ్ళు ఉన్నారు, నిజమైన భక్తి కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరిలో భక్తి కలిగిన వారిని ఎలా గుర్తుపట్టాలయ్యా అంటే, వారి ప్రవర్తన వేరుగా ఉంటది, వారి మాట తీరు వేరుగా ఉంటది, వారి కార్యాలు వేరుగా ఉంటాయి, వారి ప్రవర్తన నడిపింపు వేరుగా ఉంటది. ఇదిగో, వారు లోకమునకు, లోకపు కార్యములకు వారి జీవితములో వ్యత్యాసము కనబడుతుంది. పైకి మాట్లాడే మాటలను బట్టో భక్తి గలవారమని అనుకోవడం కాదు. ఇదిగో ప్రియులారా, చేసే పనులను బట్టో భక్తి గలవారమని చెప్పుకొనటం కాదు. వారి జీవితములో అహర్నిశలు ఇదిగో భక్తి కలిగిన కార్యాలు, లక్షణాలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి హల్లెలూయా.
ఏమండి అలాంటి వారిని మనం చూస్తే ఇదిగో ప్రియులారా ఒక్క మాట చూడండి, కీర్తన 32లోనికి రండి, ఒక్క మాట చదువుకొని కొంతమంది భక్తి కలిగిన వారిని మనం చూద్దాం. కీర్తన 32 కీర్తన 6వ చరణం. ఈ దర్శన కాలమందున భక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఏమండి నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తారమైన జల ప్రవాహములు పొరిలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఎవరి మీదకి? ఎవరి మీదకి? దర్శన కాలమందు అంటే అపాయకరమైన కాలముల యందు, లేకపోతే శ్రమ కలిగిన దినముల యందు, అంత్య దినములలో ఇదిగో ప్రియులారా ఈ అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు భక్తి కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? భక్తి కలిగిన వారు ఏం చేస్తారు? ఒక సమస్య వచ్చిందంటే ప్రార్థన చేస్తారు, ఒక బాధ కలిగిందంటే ప్రార్థన చేస్తారు, ఒక ఇబ్బందులు పడిపోయామంటే ప్రార్థన చేస్తారు. ఒక సమస్య కలిగింది అంటే ప్రియులారా వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏది కలిగినా సరే స్తోత్రం కలుగును గాక. ఏమండి? కొంతమంది ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఈ శ్రమల దినముల యందు, అందుకని యేసుప్రభు వారు కూడా శిష్యులు అన్నాడయ్యా, శోధనలో పడకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి నాయనంటే, వీళ్ళకి ఎప్పుడు చూసినా నిద్ర తప్ప ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. నిద్రపోవటమే ధ్యేయం. ఏమండి? హల్లెలూయా. నిద్రే. ఏమండి? ఒక ఆమంట బట్టిప్రోలు గ్రామంలో ఒక చర్చిలోకి రోజు ప్రార్థనకి వెళ్ళేదట. అది దోమల కాలం, ఆమెంటో ఫ్యాన్ లేదు, చర్చిలో మాత్రం ఫ్యాన్లు తిరుగుతాయి కదా. సరే వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుండేదంట. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారేమో అబ్బా ఇంకొక విశ్వాసి వచ్చిందని సంతోషపడుతున్నాడు. సరే సంతోషభరితుడే వెళ్ళి, అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు, ఎల్లు ఎక్కడ, ఏంటి పరిస్థితి అంటే, అయ్యా మాది పక్కనేనయ్యా, దామలో చంపేస్తున్నాయి, గాలి లేదు, నిద్ర పడతలేదు, అందుకని చర్చిలో ఫ్యాన్ ఉంటది కదా అని వచ్చానయ్యా. చర్చిలో ఏముంటది? ఈయన అనుకున్నాడు వాక్యం చెప్పటానికి. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతారు. దేవునికి స్తోత్రం. గుడ్లు మాత్రం కరెంటు స్తంభం మీద ఉన్న గుడ్ల గుంపు చూసినట్టు చూస్తాను ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర మాత్రం పోతారు. దర్శన కాలమందు ఇదిగో ప్రియులారా భక్తి కలిగిన వ్యక్తులు మౌనముగా ఉండరు. శ్రమ వచ్చిందా, బాధ కలిగిందా, ఒక స్థితి కలిగినప్పుడు ఆ భక్తి కలిగిన వ్యక్తులు ఏం చేస్తారండి చెప్పండి? ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమంతా ఏం చేసింది? పొడుకండ్ర నిద్రపోదాం అందా? రే చర్చిలో చేపలేయండి శుభ్రంగా నిద్రపోదాం అనుకోలే. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. అవునా? చెప్పరేమండి అమ్మా? అత్యాశక్తితో ప్రార్థన చేసింది సంఘం. ఎందుకు? మా దైవజనుడు శరలోనికి వెళ్ళిపోయాడు, బంధకానములో ఉన్నాడు అని చెప్పి ఇదిగో ప్రియులారా ఏమండి రాత్రంతా అత్యాశక్తి కలిగిన వారై ప్రార్థన చేశారు. విడుదల పరచబడ్డాడు పేతురు. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు మౌనముగా ఇదిగో ప్రియులారా ఏమి మనకు సగలేదులే అన్నట్టుగా నిద్రపోయే వాళ్ళు ఉంటాడు. వారు భక్తి కలిగిన వారుగా. అర్థమవుతుందా? భక్తి కలిగిన వాని ఆలోచన,
ఆశ, తపన, ఆ విధి విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు చెప్పరే తెల్లారుద్దా, ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెడదామా, 4 ఇడ్లీ వేసుకుందామా, కారప్పుడు శనగపప్పు పచ్చడి చేసుకొని శుభ్రంగా 4 ఇడ్లీ గట్ట 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 కరువు కాలంలో ఉన్నటువంటి వారు కానీ తిన్నట్టుగా తినేసి, ఏమండి ఇంకింటో పనులన్నీ శుభ్రంగా చేసేసుకొని, ఇదే పని కొంతమందికి. తెల్లారి లెగుసామే ముందు దేవునితో ఒక మాట అన్నా ప్రార్థన చేద్దామే, ఒక్క లేఖనం అన్నా చదువుకుందామే, ఏది లేదు, ఏసు రక్తమే చేయం. ఎప్పుడు చూసిన ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడే కూర వండుకుందాం, ఎప్పుడే ఇడ్లీ వేసుకుందాం, ఎప్పుడే పునుగులు వేసుకుందాం, దేవునికి స్తోత్రమే. ఇదే ఆలోచన తప్ప ఇంకొకటేమి. భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు 4 మాటలన్నా చెప్పండి, ప్రార్థన చెయ్యాల. ఏమండి 4 మాటలన్నా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అనేదే దేవునికి స్తోత్రం లేదు. సరే, అది ప్రక్కన పెడితే ఏమండి, ఇదిగో ఈ భక్తి కలిగిన వారు చేసే పని ఏమిటో తెలుసా? ఎంతటి శ్రమలో ఉన్నా సరే ప్రార్థన మాత్రం మానరండి. పౌలు శీలను కొట్టి సరసాల్లో బంధిస్తే వాళ్ళు ఏం చేశారంట? 16వ అధ్యాయంలో ఏమండి, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారట. ఎందుకయ్యా అంత సేటు కొట్టించుకున్నాక ప్రార్థన ఎందుకు? పడుకో అంటారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని భక్తి కలిగిన వారిలో ఉండేటువంటి కొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే, వారి పై మాటకే కాదు, వారు పైకి కనబడేదే కాదు, ప్రతి విధమైన కార్యం భక్తి కలిగిన వ్యక్తులకు తగినట్లుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే చూడండి, మొట్టమొదటి వ్యక్తి చూడండి, ఏమండి, దానియేలు గ్రంథం 6:23 చదవండి. త్వరగా చదవాలి. దానియేలు గ్రంథం 6:23, 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా ఔట్రతులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని జరగలేదు. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక ప్రతిమను చేయించి ఎవ్వడు కూడా ఈ ప్రతిమకు తప్ప ఏ దేవునికి మొక్కకూడదు, పూజ చేయకూడదు, ప్రార్థన చేయకూడదు అన్నాడు. దానియేలును ఇదిగో ప్రియులారా, ఏమండి, ఆ రాజ్యములో అధిపతులందరికీ నాయకునిగా చేశాడు. వీళ్ళందరూ ఒక అవకాశం కోసం చూస్తున్నారు. దానియేలు మీద ఏదో ఒక నింద మోపుదాం, ఏదో ఒకటి మోపాలి, ఇతన్ని తీసివేయాలి, ఇతన్ని చంపేయాలి అన్నటువంటి దురభిప్రాయము కలిగిన వారై ఇదిగో దానియేలును పసిగడుతున్నారు. దానియేలు ఏం చేస్తున్నాడు, దానియేలు ఏం తింటున్నాడు, దానియేలు ఏ బట్టలు కట్టుకున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆరాలో మునిగిపోయారు వీళ్ళంతా. దానియేలు యథారథిగా వెళ్తున్నాడు తన మేడగదిలో. ఏమండి, యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరచి దేవునికి యథామాములుగా ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళందరూ పన్నాగం అన్నారుగా రాజు దగ్గరకు వచ్చారు. అయ్యా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, దానియేలు చేస్తుందేంటి అంటే, ఇదిగో ప్రియులారా, కోపపడి దానియేలును తీసుకెళ్లి సింహాల భూమిలో పడేశారు. సింహాల భూమిలో పడేసినాడు మనోడేమన్నా ఊరుకుంటాడు? రండి తినండి అల్లా, యేసు రక్తమే చేయం. సింహాల భూమిలో మోకరించాడు. సింహాలారా మీరు కూడా మోకరించండి అన్నాడు. మోకరించండి అని లేక 3 రోజులు ఉపవాసుకోవటం పెట్టాడంట. ఎక్కడా? ఎవరితో? మనుషులతో కాదు. ఎవరితో?
ఉపాసుకోవటంలో పాలు పొందే ఎవరు? సింహాలు కూడా. ఏమండి? శ్రమలో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థన చేస్తుంటే సింహాలు కూడా నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నాయి. 3 రోజులు అయింది. అయ్యా ఇదిగో దానియేలు బ్రతికే ఉన్నాడు, ఇంతవరకు సింహాలు ముట్టుకోలేదయ్యా, రే ఆయన బయటికి తీయండి అన్న. తీశారు. తీసిన తర్వాత రాజు అయినటువంటి నెబుకద్నెజరు అంటున్నాడు, అతడు ఎవరనుకున్నావురా? తన దేవుని యందు భక్తి కలిగిన మనుష్యుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేసేవాడు కాడు భక్తి కలిగిన వాడు. గడ్డు పరిస్థితులనైనా చెప్పో, గడ్డు పరిస్థితులనైనా ప్రార్థన చేయగలిగిన వాడు. శ్రమలో ఉన్న, బలహీనతలో ఉన్న, ఆపదలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిని ప్రార్థన చేసేవాడు. చెప్పండి, భక్తి కలిగిన వాడు. ఇప్పుడు అతడు భక్తి గలవాడని ఎవడు గుర్తించాడు? బబులోను దేశం ఒక మహాపట్టణం. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఆ కాలములో ఉన్నటువంటి మహాసామ్రాజ్యములు 7 బబులోను మహాసామ్రాజ్యం కూడా ఒకటి. గొప్ప రాజ్యములలో ఒకటి బబులోను రాజ్యం. ఈ రాజ్యమును పరిపాలిస్తున్న రాజు కూడా గమనించాడు, అతడు చెప్పండి భక్తి గలవాడని. మన ఇంటి పక్క వాళ్ళకి తెలియదు మనం భక్తి గలవారమో కాదు. చెప్పండి, మన ఇంటి పక్క వాళ్ళు గమనిస్తారా? దైవజనుడైనటువంటి ప్రియులారా, ఏమండి బక్సింగయ్య గారు హైదరాబాదు పట్టణం వచ్చినప్పుడు ఆ ప్రాంతములోనట ఇదిగో మన భారతదేశాన్ని, మన తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్నది ఎన్టీఆర్ గారు. అతడు వచ్చిన కొద్ది కాలములోనే ఒక ఉన్నతమైన పరిచర్య చేసి ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఎదిగితే ఏమండి, ఒకరోజు దైవజనుని దగ్గరికి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న దినాల్లో వెళ్ళాడట. ఆయన వెళ్ళిన సమయం ఏంటంటే, ఈయన ప్రార్థనకి ఇంకా 10 నిమిషాల్లో చెప్పండి ప్రార్థనకి వెళ్ళాలి, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. సరే, ఈయన వచ్చాడు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మన ఇంటికి ముఖ్యమంత్రి వస్తే దేవునికి స్తోత్రం. 1000 మంది 10-15 తాడులతో కట్టేసిన లాక్కొనల్లా తెంపుకొని యేసు రక్తమే జయం. ఎంత చేస్తామో కదా. ముఖ్యమంత్రి వెళ్ళాడు. బక్సింగయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బక్సింగ్ గారు అన్నారంట, అయ్యా నాకు కొంచెమే టైం ఉంది, నీతో మాట్లాడటానికి ఏం మాట్లాడాలో చెప్పండి అని అన్నాడు. మీరు ఎంతటి కొద్ది కాలంలో ఎంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి అని అన్నాడట. అంటే అయ్యా నాతో పాటు రండి అని చెప్పి గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆయన మోకరించే స్థలాన్ని చూపిస్తే అక్కడ గుంటలు పడిపోయిందంట నేల. హల్లెలూయా. నా అభివృద్ధికి కారణం అక్కడ కనపడతానేది. ఏందయ్యా గుంటలు చూపిస్తావా అన్నాడంట. ఈ గుంటలు కాదయ్యా, నా మోకాళ్ళ ఉంచి మోకరించిన గుర్తులవి అన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమన్నా ప్రార్థన టైం అయిపోయింది, ముఖ్యమంత్రిని వదిలేసి మీరు ఉండండి అయ్యా, వెళ్తే వెళ్ళండి, ఉంటే ఉండండి, నేను ప్రార్థన సమయం అయిపోయింది, వెళ్ళి ప్రార్థించుకోవాలని ముఖ్యమంత్రిని నాడు వదిలిపెట్టి వెళ్ళి ప్రార్థన చేశాడు. మన ఇంటికి చుట్టాలు వస్తే దేవునికి స్తోత్రం, ప్రార్థన సమయం తెలియదు, అవునా కాదా? అర్థం కాల. ప్రార్థనకు ఒక సమయం. అందుకని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 3వ వచనములో ఏమండి పేతురు యోహానులను గురించి రాయబడింది. వారు ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ప్రార్థన కాలమున అంటాడు. వారు ఏ సమయం పెట్టుకున్నారు? 3 గంటలకు ప్రార్థనా కాలం. ఎక్కడికి వెళ్ళారు? శృంగారమును దేవాలయమునకు. చర్చి ఖాళీగా ఉంటది, మీరు వచ్చి ప్రార్థన పనులు యాడవుతున్నాయి ఊరుకో అనేవాళ్ళు ఎక్కువ.
రోజుకొకరు వచ్చి ప్రార్థన చేయండి అమ్మని చెప్పాం. నీ ముఖం నీకేం పని లేదు, మాకేం పనులు లేవా అన్నారు నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదన్నా పెట్టు, అది మధ్యలో శుభ్రంగా పొట్లం కట్టుకుని జేబులో పెట్టుకో పాస్టర్ గారు అనేవాళ్ళే తప్ప, అయ్యా నువ్వు పెట్టావు కాబట్టి నేను కూడా వస్తానయ్యా, నేను వచ్చి చెప్పు చెప్పరే ప్రార్థన చేస్తా. ఇది కాదు క్రమం. శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, నిద్రలో ఉన్న, ఇదిగో అదేదైనా సరే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే భక్తి కలిగిన వ్యక్తులలో ఉండేటువంటి లక్షణం అది. హల్లెలూయా. రెండవదిగా చూడండి, అపోస్తుల కార్యంలోనే, అపోస్తుల కార్య గ్రంథం 16:14. అప్పుడు ఏమెవరంట, ఎలాంటిది, దైవభక్తి కలిగిన స్త్రీ. చాలు అమ్మ వినండి. ఆమె లూథియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ. ఈరోజు స్త్రీలకు అన్ని ఉంటున్నాయి. బంగారం ఉంటుంది, బీరువాలో ఖాళీ లేకుండా చీరలు, పట్టు చీరలు, నేత చీరలు అన్ని ఉంటున్నాయి. కానీ ఏముంటున్నా చెప్పండి, దైవభక్తి లేదు. ఏం లేదు. ఏమండి, మొన్న ఎవరికో బట్టలు తీసుకుంటుంటే మ్యాచింగ్ చెవుపోగులు కూడా కావాలంట. ఏం కావాలా? ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్, అన్ని మ్యాచింగ్, అన్ని కావాలి, అన్ని ఉన్నాయి. కానీ ఏమి లేదు, భక్తి లేదు. ఏమండి, అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, దైవ భక్తికి తగినట్లుగా స్త్రీలు ఉండాలి. మీరు ఎలా ఉండాలా? దైవ భక్తి గలవారమని చెప్పుకొనున్నట్లు, వారికి తగినట్లుగా. చెప్పరేమండి అమ్మా, మేము భక్తి గలవారమేనని చెప్పి బైబిల్ ఒకటి పట్టుకొని ఒక వారం రోజులు ఆ బీరువా మీదో, ఆ టేబుల్ మీదో, ఆ టీవీ మీదో, ఆ అరమారలోనూ పెట్టేసేసి పొద్దున్నే లేచి ఆదివారం రాగానే, ప్రార్థనా సమయం రాగానే దులుపుకొని సంకలో పెట్టుకుని బయలుదేరేలేకి మనం భక్తి కలిగిన వారం కాదు. భక్తి కలిగిన వారు ఏం చేస్తారు అంటే, ఆ లూదియా ఏం చేస్తుందంటే, దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఈమె ఓదా రంగు పొడిని అమ్ముకుండేదట. ఓదా రంగు పొడి అమ్ముకునేది. అమ్ముకునేటువంటి ఆమె అమ్ముకునేటువంటి ఓదా రంగు పొడి అక్కడ పక్కన పడేసి, దేవుని మాటలు వినబడుతున్నాయని వచ్చి వాటిని వింటూ కూర్చోంది. హల్లెలూయా. ఏదమ్ముకున్నా, ఏం చేసుకున్నా, ఏ బేరంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, దేవునిని మాత్రం నిర్లక్ష్యపరిచేవారు భక్తి కలిగిన వారు కాదు. భక్తి కలిగిన వారికి ఏముండాలా? ఒకటి, ప్రార్థన ఉండాలి ఏ సమయంలోనే. రెండు, నువ్వేం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇదిగో ప్రియులారా, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు వాటిని ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. అదే భక్తి కలిగిన వారికి తగిన స్థితి. స్తోత్రం చెప్పు గట్టిగా. మూడవదిగా ఇంకో మాట 18:7 కూడా అదే అపోస్తుల కార్యం 18:7. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉందంట. ఏమండి, తీతియు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడట చెప్పండి? భక్తి కలిగిన వాడు. ఎవరి యందండి? దేవుని యందు. అతని ఇల్లు ఎక్కడుంది? సమాజ మందిరం. సమాజ మందిరం అంటే ఏంటి? యూదులకు సమాజ మందిరాలు ఉండేవి.
యూదుల యొక్క ఆచారపూర్వకమైన పద్ధతులు, కార్యాలు ఎలా ఉంటాయంటే, ధర్మశాస్త్రమునకు విరోధంగా ఏదైనా కార్యం చేస్తే వారిని అసలు ఊరుకోరు. దేవుడు ఒక్కడే అన్నటువంటి సిద్ధాంతమును నమ్మెటువంటి వారు యూదులు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పుకునేవాడు. కానీ ఆ యూదుల యొక్క సమాజ మందిరమునకు ఆనుకొని ఉన్న ఇల్లే ఈ తీతి ఇల్లంట. ఇతడు దేవుని యందు భక్తి కలిగినవాడు. శ్రమైన ఏదొచ్చినా సరే దేవుని కొరకు నేను భరిస్తాను అనేటువంటి ఒక సామర్థ్యత కలిగిన వ్యక్తి. అంటే ఈరోజు దేవుని కొరకు ఏదైనా వస్తే మనం భరిస్తామా? చెప్పండి, చెప్పండి అండి. భరిస్తామా? భరించం. నేను నిజంగా ఒక విషయంలో సంతోషపడ్డా, కిషోర్ వివాహ విషయంలో. ఎందుకో చెప్పనా? సంధ్యారాణి నాకు వరుసకి సొంతంగా కూతురే. వరుసకు కాదు, సొంతం బాగా అయినటువంటి అమ్మాయి నాకు. ఏమండి, పెద్దనాన్న మనవరాలే కదా, సొంత స్వయంగా కూతురు. ఎట్లాగంటే మా నాన్నగారి వాళ్ళ చిన్నమ్మ కొడుకు చేసుకున్నామా వీళ్ళ నాన్నమ్మ సొంత అప్పజెల్లిలు. మా నాన్నగారు వల్ల అమ్మ వాళ్ళ నానమ్మ వల్ల అత్త స్వయాన అప్పజెల్లిళ్ళు. అట్లా వరస నాకు స్వయంగా కూతురు. కానీ వివాహ విషయములలో మాకు కొన్ని పట్టింపులు, కొన్ని ఈ విధమైన ఆచారాలు మాకొద్దు. ఈ ఊర్లో మొట్టమొదటికి ఒక దైవికమైన కార్యంగా చూసిన వివాహం వాళ్ళ. అర్థం కాల? కొన్ని అంటే భక్తి కలిగిన వారమని చెప్పుకుంటాం, కానీ కొన్ని పద్ధతులు, ఆచారాలు, కార్యక్రమాలు తగ్గు. కానీ ఈ తీతియు అనేటువంటి వ్యక్తి సమాజ మందిరమునకు ఇల్లు ప్రక్కన ఆనుకొని ఉన్నప్పటికీ కూడా, ఇదిగో ప్రియులారా, యూదులు మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో, మమ్మల్ని ఏమన్నా హాని చేస్తారేమో, అలాంటి భయాలు లేకుండా ఆ భయం అంతటిని ప్రక్కన పెట్టేసేసి దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి తీతి. అతడు దైవ భక్తి కలిగిన వాడు. 4వదిగా ఇంకొక మాట, 8:2 అపోస్తుల కార్యం 8:2 ఇంకొక మాట చూడండి. స్తెఫనుకు సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించాడు. భక్తి. ఇప్పుడు భక్తి కలిగిన వాడు ఎవరో? స్తెఫెను భక్తి కలిగిన వాడు. స్తెఫెను దేవుని స్వార్థ ప్రకటిస్తుంటే మతాధిపతులు, యూదా మతాది పెద్దలు అతని మీద నింద వేసి అతన్ని చంపివేశారు రాళ్లతో కొట్టి. ఏంటి, దేవుని కొరకు చచ్చిపోవటానికి కూడా, చెప్పండి, చచ్చిపోవటానికి కూడా వెనుతీయలేని వాడు స్టెఫెన్. అతను చచ్చిపోతే అతను సమాధి చేసిన వాళ్ళు ఎవరు? భక్తి కలిగిన మనుషుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తిని సమాధి చేసిన వాళ్ళు కూడా ఎవరంట? అక్కడ చదివేరుగా, ఏమన్నాడు? భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేశారు. ఇప్పుడు ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, యేసు రక్తమే జయం. అక్కడ 4 తాగుబోతులు చేస్తారు, అయ్యా టపాకాయలు వేయాలి, కాకరొత్తులు కాల్చాలి, ఇంకా చాలా విషయాలు. ఈ భక్తి కలిగిన వారికి తగిన, ఇప్పుడు భక్తి కలిగిన వారిని భక్తి లాంఛనములతో పారవేయాలి అని చెప్పి తీర్మానం కట్టుకొని అక్కడ నుంచున్న 4 మాటలు.
ఏమండి? అందుకనే ప్రసంగి పుస్తకంలో అంటాడు, ఏమండి, ఒకడు 100 మంది పిల్లలను కన్నను సరే, ఏమండి, భక్తికి సమానమైన రీతిలో పారవేయకపోతే, ఆ మాట చదువుతారా? ఒకసారి చదవండి. ఏమండి? 6:3 చదువు. పిల్లలను గని దీర్ఘాయుషుమంతుడై చిరకాలము జీవించెను, తగిన రీతిని సమాధి చేయకపోతే వాని గతికంటే పడిపోయిన పిండం ఉంటదే. పడిపోయిన పిండం అంటే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది గర్భవతులు అవుతారు, కానీ ఆ గర్భం నిలవకుండా పడిపోతుంది పిండం. వాడికంటే కూడా 100 మంది పిల్లలున్నా సరే, సుఖానుభావంతో జీవించినా సరే, పంచ పరవాణాలు తిన్నా సరే, వాడిని సరి అయిన రీతిలో సమాధి చేయకపోతే వాడు చచ్చిన దినము కంటే కూడా దేవునికి స్తోత్రం పడిపోయిన పిండం ఉంటదే. అదే మేలట. దేవునికి స్తోత్రం కలుగును. అంటే సరి అయిన భక్తి కలిగిన వ్యక్తులను భక్తి లాంఛనములతో సమాధి చేయాలి. అది కూడా ఎవరు చెయ్యాలి? అందరూ వస్తారు, ఉంటారు, చూస్తారు, కానీ పారవేయవలసిన వారు కూడా చెప్పండి భక్తి కలిగిన వాళ్ళే. ఏమండి? మరి అందరూ అటు ఇటు ఉంటారు కదండి, చుట్టాలు పక్కాలు కొంచెం అటు ఉండొచ్చు, కానీ అక్కడ జరిగించవలసిన కార్యక్రమం ఎలాంటిది? దైవ భక్తికి తగినట్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా అపోస్తల కార్యం 2:5 ఉంటదేమనంటే, ఆ కాలమందు భక్తి కలిగిన యూదులు అక్కడ ఉన్నారు. ఏమండి? ఇలాగున ఆఖరిగా ఆ మాట కాపురం ఉన్నారు అంటే భక్తి కలిగిన యూదులు ఉన్నారు, భక్తి కలిగిన జనులు ఉన్నారు. వారికి తగిన స్థితులు చూశాం. ఏమండి? ఆఖరికి ఇంకొక మాట చదివేసేయండి, ముగించేస్తాను. యాకోబు పత్రిక 1:27 చదవండి. 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఆదరించటం, విధవరాళ్లను వారి ఇబ్బందులు పరామర్శించటం, ఇహలోక మాలిన్యత అంటకుండా ఏంటంట? 1 దిక్కులేని పిల్లలను. నిజమైన భక్తి అంటే ఏంటి? బాప్తీసం ఇచ్చారు, తీసేసుకున్నాం, వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఆయన ఏదో చెబుతున్నాడు, మనం ఏదో వింటున్నాం అనేది కాదు. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఆదరించాలి, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించాలి. 3వది ఏంటి? లోకంలో పెంటంతా పూసుకోకుండా జాగ్రత్తగా ఉండడం. అర్థం కాల? లోకంలో ఉన్న ఆ చండాలమంతా పూసుకోకుండా జాగ్రత్తగా తన భక్తిని కాపాడుకునటమే భక్తి కలిగిన వారికి ఉండే లక్ష్యం. హల్లెలూయా. కాబట్టి అతడు భక్తి కలిగిన మనుష్యుడని ఆమె ఎలా గుర్తించిందో, మనం కూడా భక్తి కలిగిన సేవకులను, భక్తి కలిగిన విశ్వాసులను గుర్తించి భక్తి కలిగిన వారికి తగినట్లు మనం జీవించగలిగితే మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఆశీర్వాదకరమైన, ఏమండి, ఆత్మీయకరమైన జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. అలాగుండాలంటే భక్తి కలిగిన వారికి తగినటువంటి 7 లక్షణాలు చెప్పాను. ఆ 7 లక్షణాలకు తగినట్లు మనం జీవిస్తే మన జీవితాల్లో ఒక ఉన్నతమైన భక్తి గలవారమని చెప్పుకొనడానికి తగిన యోగ్యత కలిగిన వారిగా ఉంటాం. అలా ఉండునట్లుగా మన జీవితాలు ప్రభు మరి మలచి ఆయన కృపలో నడిపించునుగాక. ఆమేన్. అందరూ తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన. ఎవరైనా